ఇంట్లో ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచిది? దీపం పెట్టేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు? ఇంట్లో సంతోషం, శాంతి, ప్రశాంతత పెరగాలంటే నూనెతో దీపం వెలిగించండి. ఏ సమయంలో దీపం పెడితే మంచిదో తెలుసుకోండి. ఉదయం 4:30 గంటల నుంచి 6 గంటల మధ్య ఇంట్లో దీపం వెలిగించడం మంచిది. అదేవిధంగా సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రదోష సమయాన్ని వెలిగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆరోగ్యం పెరుగుతుంది. ఆముదం నూనెతో దీపం వెలిగించడం వల్ల గౌరవం పెరుగుతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మాట, ముఖం, చేతుల్లో ఆకర్షణ పెరుగుతుంది. మనసులోని గందరగోళాలు, సమస్యలు తొలగిపోతాయి. నెయ్యితో దీపం వెలిగిస్తే సంపదలు వస్తాయి. భక్తులు ఆలయంలో నూనె పోసి దీపాలు వెలిగించి శివుని పూజిస్తే అప్పులు తొలగిపోతాయి. ఇప్ప నూనెను దేవాలయాల్లో మాత్రమే వాడాలి. ఇంట్లో దీపాలు వెలిగించడానికి నూనెను ఉపయోగించకూడదు. వేప నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. దీపం వెలిగించినప్పటి నుంచి చల్లబడే వరకు నూనె అందులోనే ఉండాలి. సాధారణంగా దీపం వెలిగిస్తే నూనె పూర్తిగా అయిపోయి దీపం దానంతటదే ఆరిపోయే వరకు ఉంచాలి. దీపం దానంతట అదే మండి కింద పడితే హానికరమని శాస్త్రం చెబుతుంది. కాబట్టి దీపం వెలిగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.